హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేబీ ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి. అందరూ ఏమన్నారంటే ఉత్తర ద్వారం ఉండే టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పి మేమైతే ఈరోజు టెంపుల్కి గూగుల్లో సెర్చ్ చేసుకొని వచ్చేసాము. సో పోయినసారేమో గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్తే ఏమో నైట్ అదేదో చీకటి ప్రదేశం లాగా కనిపించింది, నేను మీకు చూపించినట్టు. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది టెంపుల్. అందుకనే వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. సో టెంపుల్ బయట అయితే చాలామంది జనాలు ఉన్నారు. మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర అయితే ఫుల్ ఇంకా రష్, అసలు కార్ పార్క్ చేయడానికే లేదనమాట. సో ఇంకా ముందరకు వస్తే ముందర కూడా గల్లీలలో అన్నిట్లో కార్లు బైకులు అన్నీ ఫుల్ ఇట్లా పెట్టేస్తున్నారు. సో ఇంకా ఎక్కడో దగ్గర సర్దుకొని ఎవరో అప్పుడే తీశారు, అక్కడ పెట్టేసి మేము వచ్చేసామన్నమాట. సో ఇదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. బయట అంతా పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా వేస్తున్నారు. అండ్ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ బాగున్నా బాగాలేకపోయినా లోపల ఎక్కడన్నా కూడా దేవుడు ఉంటాడు, మన మనసులోనే దేవుడు ఉంటాడని చెప్పి నేనైతే నమ్ముతాను. ప్రత్యేకంగా టెంపుల్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో గోడను చూసి దండం పెట్టుకొని దేవుడా నువ్వు నన్ను చల్లగా చూడు అంటే ఖచ్చితంగా చల్లగా చూస్తాడు. కాకపోతే కనీసం ఇట్లాంటి మంచి మంచి రోజుల్లో అయినా ఇట్లా గుళ్ళకి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని వస్తే చాలా మంచిది కాబట్టి సో మా సుక్కిని కూడా తీసుకొని వచ్చాను. కాకపోతే ఈసారి మా హస్బెండే మిస్ అయ్యారు. పాపం మార్నింగ్ చాలా వెయిట్ చేశారు మా కోసం. కానీ నైట్ 11:30 అట్లా అయిపోయిందనమాట పడుకోవడానికి. సో లేట్ అయిపోయింది. ఇంకా తనేమో ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి తొందరగా వెళ్ళిపోయాడు. ఇంకా నేను మా పేరెంట్స్ మా బ్రదర్తో పాటు వచ్చామన్నమాట. సో చూసారు కదండి, ఇదైతే ఎంట్రన్స్ అని చెప్పి నేను అనుకున్నాను. సో అదైతే ఎంట్రన్స్ కాదు, క్లోజ్డ్ ఉంది. అండ్ ఎంట్రన్స్ వేరే దగ్గర పెట్టారు. అండ్ బయట ఇట్లా బుక్స్ క్యాలెండర్స్ ఇవైతే అమ్ముతా ఉన్నారనమాట. అండ్ చెప్పులు ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే టెంపుల్లో ఇట్లా సైడ్కి ఇట్లా పార్క్ లాగా ఉండడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో నేను మళ్ళీ రిటర్న్ వచ్చాక రికార్డ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. కానీ రిటర్న్ వచ్చిన తర్వాత అసలు రికార్డ్ చేయడానికి టైమే దొరకలేదు. ఫోన్ మా డాడీ చేతిలో ఇచ్చాను. మా డాడీ ఏమో గబగబా ఫోన్ తీసుకొని అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో దారాలు ఇవన్నీ కట్టినట్టున్నారు. మరి ఈ రోజుకి ఏమో ఇక్కడైతే సైడ్కి కోకోనట్ కొడతా ఉన్నారనమాట. సో మా బ్రదర్ వెళ్ళి కోకోనట్ కొట్టారు. సో చుట్టూ అయితే చాలా మంచి ప్రాంగణం అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి. మంచిగా చిన్నపిల్లలు ఎవరన్నా ఏడ్చినా ఏదైనా చేసినా కూడా ఆ పార్కు చూపిస్తే ఆ పార్కులో కాసేపు ఆడుకుంటూ ఉంటారు. చాలామంది జనాలు వచ్చారండి. ఇదైతే ఉత్తర ద్వారం ఉంది అన్నమాట ఎంట్రన్స్. సో ఎందుకంటే ఈరోజు ఉత్తర ద్వారం ఉండే టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిది అని చెప్పి చాలా రీల్స్ వస్తున్నాయి. ఇంకా మేము కూడా సర్లే వెళ్తే మంచిది కదా అని చెప్పి అనుకోకుండా ఫస్ట్ క్యాన్సిల్ చేసుకొని సర్లే ఈవినింగ్ వెళ్తాంలే, ఇక నాని లేడు కదా, నాని వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకున్నాము. మీకు ఇక్కడ నేను వీడియో తీస్తున్న ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారనమాట. సో ఇంకా అట్లనే కంటిన్యూ పెట్టేసినాను వీడియో. మళ్ళీ ఎడిటింగ్కి దీనికి దానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి సర్లే నార్మల్గా మొత్తం అంతా చూస్తారు కదా అని చెప్పి పెట్టేశాను. సో ఇదైతే మధ్యలో అయితే పొడి స్తంభం అట్లా అంటారు కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ అందరూ బయటనే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, ఇంకా కడ్డీలేమో ఇక్కడ వెలిగిస్తున్నారు. అండ్ లోపల కూడా చాలామంది ఈరోజు దీపాలు పెట్టున్నారు. దీపాలు పెడితే మంచిది అనేసి పెట్టినట్టున్నారు. అలాగే మేము వెళ్ళే దారిలో కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్ ఇట్లా గల్లీకి అట్లా టెంపుల్స్ ఉన్నాయి. మాకు అర్థమైంది ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్ అట్లా దూరం వచ్చినామంటే కొద్ది ఏరియాస్లో అన్ని దగ్గరలో టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టెంపుల్స్ వరకు అన్నీ ఉన్నాయి. అండ్ దీనికి కొద్దిగా దూరంలోనే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇంతకుముందు నేను వెళ్ళిన దాని దగ్గర కూడా ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ప్రతి దగ్గర మోస్ట్లీ కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఏదో హోమం చేసినట్టున్నారు ఈరోజు. మేబీ వెంకటేశ్వర స్వామిది ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉంది కదా, మేబీ అందుకని హోమం చేసినట్టున్నారు. ఇంకా పొగలు కూడా అలానే వస్తూ ఉందన్నమాట. టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు క్యూ లైన్ అయితే చాలా పెద్దది. అండ్ మరి అంత పెద్దదేమీ కాదు,
ఫాస్ట్గా అయితే జనాలందరూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో నేను వాళ్ళు వెళ్ళే లోపల అట్లా వ్యూ అట్లా తీసుకుందామని చెప్పి తీసుకుంటా ఉన్నాను. సో మా బుడ్డదైతే ఫుల్ అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, ఆ పూలు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కోస్తూ ఉంది. నాన్న అవన్నీ చేయకూడదు నాన్న తప్పు అంటే కూడా ఒక పువ్వు కోసింది, మళ్ళీ గుమ్మగైపోయింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మీకు ఒక వీడియో వస్తుంది చూడండి, ఇందులోనే ఫుల్ మొత్తం కింద అట్లా ఏదో వాటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ అది వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. వాటికి వెళ్ళి దండాలు పెడతానే ఉంది. ఏంటిదంటే అక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు అనమాట. ఒక పిల్లోడు మీకు ఒక బ్లాక్ డ్రెస్లో ఒక పిల్లోడు కనిపిస్తాడు. తనని కూడా నేను రికార్డ్ చేసిన అనమాట. తను దండం పెడుతున్నాడని చెప్పి ఈమె కూడా పోయి దండం పెడుతుంది అనమాట. ఇంకా ఆయన ఏం చేస్తే అది చేస్తుంది. వాళ్ళ అమ్మ తనని హర్ష అని చెప్పి పిలిచింది. ఈమె కూడా వెంటనే ఆయన పేరుని పట్టేసి హర్ష అని చెప్పేసి అంటుందన్నమాట. సో నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, మరి మీకు ఆ వర్డింగ్స్ అవన్నీ వినిపియవో నాకైతే అంత క్లారిటీ లేదు, కానీ చిన్న అల్లరి చేయదండి వెళ్ళినప్పుడల్లా. అండ్ చూడండి ఎట్లా చూస్తూ ఉందో. ఎండ ఉంది, దానికి ఎండ తగులుతుందంట. అంటే ఇంట్లో చాలా చల్లగా ఉందన్నమాట ఈ వెదర్కి. అసలు భయంకరమైన చలి. దానికి స్వెటర్లు అది ఇది వేసి తీసుకొస్తాం బయటకి. అంటే ఈరోజు నార్మల్గా తీసుకొచ్చాం కదా, అందుకని చెప్తా ఉందన్నమాట ఎండగా ఉంది అని. నేను ఇంతకుముందు చెప్పాను కదా దండాలు పెట్టేసిందని. గొండి చూడండి, ఆ పిల్లోడిని చూసి ఆ పిల్లోడు ఎట్లా చేస్తే అట్లా చేస్తుందన్నమాట, దండాలు పెట్టుకుంటా ఉంది. అండ్ మళ్ళీ ముందరికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం దండం పెట్టింది. అండ్ పువ్వు కోసిందని చెప్పాను కదా, ఆ పువ్వు కూడా తీసుకెళ్ళి అక్కడ వాటికి పెట్టింది అనమాట. వాటిని ఏమంటారో మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఏమో ఒకవేళ నాకు తెలుసున్నా కూడా మేబీ మర్చిపోయాను ఉంటా. ఇప్పుడు వీడియో తీసే టైంకి గుర్తుండకపోవచ్చు. మళ్ళీ గుర్తొచ్చినా కూడా నేను మళ్ళీ దీంట్లో యాడ్ చేయలేను కాబట్టి మీకు తెలిసింది మీరు ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ మాత్రం కొద్దిగా అక్కడ బ్రేక్ అయింది. మేబీ వర్షాలకు కావాలనుకుంటా ఇట్లా పెంకులుగా ఊడిపోయిందనమాట. అండ్ అక్కడ అంతా కూడా బ్లూ డాట్స్గా వాటరీగా ఉంది మొత్తము. వర్షం పడినందువల్ల ఏమో మేబీ ఎప్పటి ఇది కట్టిందో మనకు తెలియదు కదా. అండ్ ఇక్కడ వచ్చి ఊరేగింపు ఉంటుంది కదా, దేవుడి విగ్రహాలని అప్పుడప్పుడు ఊరేగిస్తూ ఉంటారు. అండ్ అది మేబీ గుళ్ళోనే ఉండొచ్చు, లేదా వాళ్ళ వీధిలో అట్లా అయి ఉండొచ్చు. సో అదనమాట, అది కూడా అక్కడే పక్కనే ఉండింది. సో నేను అందుకని అది కూడా రికార్డ్ చేశాను. అండ్ దాని పక్కనే అట్లా సామాన్లు భద్రపరుచుకునే గది అని చెప్పి ఉండింది, దాన్ని కూడా చేశాను. ఇందాక పువ్వు పెట్టిందని చెప్పాను కదా, చూడండి అక్కడికి వెళ్ళి పువ్వు పెట్టి తీసుకొని వస్తుంది అనమాట. ఇది మొత్తం ఫుల్ రౌండ్ క్యూ. ఎలా ఉందంటే మనం నార్మల్గా ఇప్పుడు గుడికి వెళ్ళంగానే ఏం చేస్తామండి, ఫస్ట్ గుడి చుట్టూ ఒక 3 చుట్లు తిరిగి దాని తర్వాత దేవుడిని దర్శించుకొని దేవుడికి దండం పెడతాము. సో ఇది క్యూ పద్ధతి అలా ఉందన్నమాట. చుట్టూరా తిరిగేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక చుట్టూ తిరుగుతాము. లేదు మీరు 3 చుట్లు తిరగాలి అనుకుంటే మీరు సపరేట్గా క్యూ లైన్ వదిలేసి మీరు 3 చుట్లు తిరుక్కొని వచ్చి మళ్ళీ క్యూలో వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మేము అదంతా లేకుండా నాకు ఆల్రెడీ వర్క్కి టైం అవుతుంది. సో నేను అందుకని చెప్పి వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళినాము. అంత ఎండ ఉంది అంటేనే మీకు టైం అర్థమై ఉంటుంది. 11:30, 12 అయిపోయిందనమాట. సో ఆ టైంకి మేము వెళ్ళాము. అక్కడ గుణాలు కనిపిస్తున్నాయి కదా, పెద్ద బాండలిల్లు అట్లా ఏమంటారు దాన్ని, అందులో అయితే ప్రసాదం ఎవరో తెచ్చినట్టున్నారు. సో వాళ్ళైతే అక్కడ పెట్టుకుంటా ఉన్నారన్నమాట, వెళ్ళి దేవుడికి తీసుకెళ్ళడానికి పెట్టుకుంటా ఉన్నారు. అండ్ సైడ్లో అయితే మొత్తం అక్కడ దీపాలు వెలిగించున్నారు, పూలు అరటి పండ్లు అవన్నీ పెట్టి. మామూలుగా మనం ముగ్గేసి పెడతాం కదా, మేబీ అట్లనే చేసినట్టున్నారు ఈరోజు స్పెషల్గా. అంటే వైకుంఠ ఏకాదశి స్పెషల్గా చేసినట్టున్నారు. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా బంతి పూలతోనే డెకరేషన్ చేశారు. అండ్ నేను ఇక్కడ చూశాను మామూలుగా హుండీ, ఎప్పుడన్నా పెయింట్తో హుండీ అని రాసింటారు, ఇక్కడ నార్మల్గా పేపర్ మీద హుండీ అని చెప్పి రాసి అయితే అతికిచ్చారు. దాన్ని కూడా తీశాను అనమాట. మేబీ ఈ ఏరియాలో ఎవరన్నా ఉంటే మాత్రం చెప్పండి, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఏమేమి ఎప్పుడెప్పుడు ఇట్లా పెద్ద ఫంక్షన్స్ లాగా చేస్తారు. ఫంక్షన్స్ అంటే
పెద్ద పెద్ద పూజలు ఇట్లా హోమం చేశారు కదా, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఎప్పుడో చేసినట్టున్నారు. ఆ హోమం టైమింగ్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఇట్లా ఈరోజు స్పెషల్ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు అలా చేశారా? మీకు ఎవరికైనా ఏమైనా తెలుసుంటే అయితే నాకు చెప్పండి. సో నేను వీడియో తీద్దాం అనుకున్నాను దేవుణ్ణి, కానీ మనం ఫస్ట్ నేను దండం పెట్టుకోవాలి కాబట్టి నేను అక్కడ ఏం రికార్డ్ చేయలేదు. ఫస్ట్ నేను దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దూరం నుంచి తీసాను అనమాట. అండ్ మీకోసం నేనైతే జూమ్ కూడా చేశానండి, కానీ అక్కడ వాళ్ళందరూ అడ్డంగా ఉన్నారు కాబట్టి అంత క్లారిటీగా అయితే లేదు మరి. సో చూడండి, నేను జూమ్ కూడా చేశాను. మీరు కూడా ఈ నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి ఆపద లేకుండా, ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ పాతవి అవన్నీ చూడండి, షార్ట్స్ ఉన్నాయి అవన్నీ చూడండి, రెస్పాండ్ అవ్వండి లేదా కమెంట్స్ పెట్టండి. ఎలా ఉంది వీడియోస్, బాగున్నాయా బాగాలేవా, లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే అసలు తీయొద్దా వీడియోస్, ఏదో ఒకటి చెప్పండి గైజ్. నేను కష్టపడి ఇట్లా వీడియోస్ తీసి పెడుతున్నాను. అండ్ ప్రసాదాల కోసం అయితే జనాలు అక్కడ ఫుల్గా ఉన్నారు. ఇంకా నేను వచ్చేసాను, మా బ్రదర్ కూడా వచ్చేసారు అన్నమాట ప్రసాదం తీసుకోకుండా. కానీ మా ఫాదర్ మా మదర్ మాత్రం అక్కడే ఉన్నారు. మా ఫాదర్ ఎలాగో లాస్ట్కి కొంచెం ప్రసాదం అయితే తీసుకొచ్చారు. చూడండి ఎంతమంది, ఫుల్ ఆక్యుపై అయిపోయింది ఆ ప్లేస్ మొత్తం, అందరు తోసుకుంటా ఉన్నారు. సరే ఇంకెందుకులే తోసుకోవడం అని చెప్పి నేనైతే వచ్చేసాను అనమాట. కానీ మా డాడీ లాస్ట్కి అయితే తీసుకొచ్చారు కొద్దిగా పులుసు అన్నం. ఇదే గైస్ ఇవాల్టి వీడియో. మీరైతే అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెడతాను, తప్పకుండా చూడండి. బాయ్.